పార్లమెంట్ సమావేశాల్లో బీహార్ సర్కార్ రేపుతోంది. ఉభయ సభల్లో చర్చ చేపట్టాలి అంటూ విపక్ష ఎంపీల ఆందోళన ఆగలేదు. దీంతో లోక్సభ, రాజ్యసభ సోమవారానికి వాయిదా పడ్డాయి. పార్లమెంట్ సమావేశాల్లో బీహార్ ఎస్ఐఆర్ పై చర్చ చేపట్టాలంటూ విపక్ష ఎంపీలు ఉభయ సభల్లో ఆందోళన నిర్వహించారు. విపక్ష ఎంపీల నినాదాలతో ఉభయ సభలు సోమవారానికి వాయిదా పడ్డాయి. ఓటర్ల జాబితా సవరణపై ప్రత్యేక చర్చ చేపట్టాలని లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు ప్రతిపక్షాలు లేఖ రాశాయి. ప్రభుత్వం అన్ని అంశాలపై చర్చ చేపట్టేందుకు ఆసక్తిగా ఉందని, కానీ ఓటర్ల జాబితా అంశంపై చర్చించేందుకు తేదీని ఎందుకు ప్రకటించలేదని లేఖలో పేర్కొన్నాయి. ఓటర్ల జాబితా సవరణ వల్ల ఓటర్ల తమ ఓటు హక్కును కోల్పోతున్నారని, స్వేచ్ఛగా ఎన్నికలు నిర్వహించే పరిస్థితి లేదని ఆరోపించారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ముసాయిదా ఓటర్ల జాబితాను ఈసీఐ విడుదల చేసింది. జాబితా విడుదలపై లోక్సభలో ప్రతిపక్ష నేత విమర్శలు గుప్పించారు. బీహార్లో ఓట్ల చౌర్యం జరుగుతోందని తాము ఎప్పటి నుంచో అనుమానిస్తున్నామన్నారు. మధ్యప్రదేశ్, మహారాష్ట్రతో పాటు లోక్సభ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని ఆరోపించారు. ఓటర్ల సవరణ చేపట్టి కోట్లాది మంది కొత్త ఓటర్లను అదనంగా చేరుస్తున్నారన్నారు. దీనిపై లోతుగా పరిశీలించేందుకు ప్రయత్నిస్తే ఈసీ సహకరించలేదన్నారు. ओपन एंड शट प्रूफ है कि इलेक्शन कमीशन वोट चोरी में इन्वॉल्व है और मैं लाइटली नहीं बोल रहा हूं, मैं 100% प्रूफ के साथ बोल रहा हूं, ठीक है। और आप सबको पता लग जाएगा, जैसे ही हमने ये रिलीज किया पूरे देश को पता लग जाएगा कि इलेक्शन कमीशन वोटर चोरी करा रहा है। किसके लिए करा रहा है, किसके लिए करा रहा है? बीजेपी के लिए करा रहा है। ఇదిలా ఉంటే పార్లమెంట్ వెలుపల విపక్ష ఎంపీలు నిరసన తెలిపారు. ఎస్ఐఆర్ పై చర్చలు చేయాల్సిందేనంటూ డిమాండ్ చేశారు.